వికేంద్రీకరణ ఆలోచన ఇప్పుడు ఎందుకు అవును యూటర్న్ చేసుకున్నారు? అప్పుడు వికేంద్రీకరణ ఆలోచన ఇప్పుడు నేను అడుగుతా ఉన్నాను. రేపు పొద్దున మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నేను అడుగుతాను. మా కర్నూలు జిల్లాకి ఇచ్చిన న్యాయ లీగల్ అన్ని అఫైర్స్ అన్ని మాకు ఇస్తారా లేదా, మా హైకోర్టు మాకు ఇస్తారా లేదా. ఇప్పుడు హైకోర్టు ఆల్రెడీ గవర్నమెంట్ ఇష్యూడ్ ఆర్డర్. వైఎస్ఆర్సీపీలో ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళదండి. రాజధాని అంటే విశాఖపట్నం, అమరావతి, ఒంగోలు దగ్గర దొనకొండ, ఇప్పుడు వచ్చేసి మావిగని, ఇదేనా నేను కూడా ఏలుబెట్టి గెలకాలని చెప్పేసి సాకే శైలజానాథ్ వైసీపీ నాయకుడు అండి. ఈయన కాంగ్రెస్లో నుంచి వైసీపీలోకి వచ్చాడు. ఈయన కూడా నేను కూడా మీడియాలో కనపడాలని, మా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే కర్నూలుకి మళ్ళీ న్యాయ రాజధాని తీసుకొస్తాం అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తానండి. అయితే మరి ఎగ్జిక్యూటివ్ క్యాబినెట్ విశాఖని అడగరా, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉండాలని మాత్రం అడగరా. అయితే వెరైటీగా నెల్లూరుకి అడుగుతారేమో విశాఖపట్నం తర్వాత అని కామెంట్ చేస్తున్నారండి జనాలు. మరి మూవీ గన్లో ఏముంటుంది ఇంతకీ? ఇప్పుడు హైకోర్టుకి ఆర్డర్ ఇష్యూ చేసింది ఎవరు? పాకిస్తాన్ గవర్నమెంటా, ఇండియన్ గవర్నమెంటా? ఈ మధ్య సుప్రీంకోర్టు అనుమతి లేకుండా, న్యాయశాఖ అనుమతి లేకుండా, రాష్ట్రపతి ఉత్తర్వులతో సంబంధం లేకుండా ప్రభుత్వ ఆర్డర్తో హైకోర్టులు మార్చేస్తూ ఉన్నారా అని ప్రశ్నిస్తూ ఉన్నారండి. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి నుంచి హైకోర్టు మార్చే ఆలోచనే లేదని సుప్రీంకోర్టులో చెప్పింది. వీళ్ళే అసలు హైకోర్టు మార్పు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదు అని చెప్పింది. వైసీపీ వాళ్ళ రాజధాని సీరియల్ మాదిరి మూవీ గన్తో ఆగదు. ఇక చాలా ఎపిసోడ్లు ఉన్నాయి, చాలా ట్విస్టులు ఉన్నాయి. వీళ్ళకి పిచ్చి ఇంకా ఆగలేదు. నమ్మితే మనకు పిచ్చి ఎక్కుతుందని చెప్పేసి జనాలు అంటున్నారంటే మధ్యలో సాకే శైలజానాథ్ వచ్చి న్యాయ రాజధాని కర్నూలు అని ఒక రాయి వేశాడు దాంట్లో. ఇక జనాలు నెటిజన్లు జుట్టు బిక్కోవడమే. గతంలో ఉన్న 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి న్యాయ రాజధాని హైకోర్టు ఉంది తీసుకొచ్చి కర్నూలులో పెడతాంటే ఇవిడున్న కాలడ్డం పెట్టాడా, నీ ఊరు పెట్టిందిలే. అసలు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలే హైకోర్టును మార్చడానికి అమరావతి నుంచి. ఇంకా చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి విషయాల్లో విశాఖపట్నం అన్నాడు, విశాఖపట్నం వదిలేశాడు. తర్వాత ఇప్పుడు మావిగని అన్నాడు. అంతకుముందు మొదట్లో ఈ మహానుభావుడే అమరావతి రాజధాని అన్నాడు. అంతకుముందు ఇంకో సందర్భంలో మన సజ్జల మహానుభావుడు చెప్పాడు దొనకొండే రాజధానిగా చేస్తామని చెప్పేసి. అసలు వాస్తవం ఏంటంటే కడపను రాజధానిగా చేయాలని జగన్మోహన్ రెడ్డి మనసులో నిండుగా ఉన్నట్టు కొంతమంది వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు. మొత్తానికి ఇప్పుడు కర్నూలు కూడా ఈ రాజధాని గొడవలో ఆ పేరు వినపడాలని చెప్పేసి మన సాకే శైలజానాథ్ వైసీపీ నాయకుడు మీడియా ముందు రావడం విశేషం.